హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో అరేబియన్ స్టైల్‌లో ఎర్ర చాయ్ ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ గిన్నెలో 2 పెద్ద కప్పులు వాటర్ వేసుకున్నాను. అందులో 4 ఇలాచీ, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వేసి కలుపుకొని వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా మరిగించుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్‌లోకి దిగి చాయ్ టేస్ట్ బావుంటుంది. చూడండి, వాటర్ కలర్ కూడా లైట్‌గా చేంజ్ అయ్యాయి కదా! ఇవి బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ టీ పౌడర్ వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వలన అన్ని ఫ్లేవర్స్ వాటర్‌లోకి దిగి మనం చాయ్ తాగేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. నార్మల్ టీ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చండి, ఫ్లేవర్స్ లేకుండా ఉండేది. ఇంకా మీకు కావాలంటే గ్రీన్ టీ ప్యాకెట్స్ లాగా రెడ్ టీ ప్యాకెట్స్ కూడా ఉంటాయి. వాటిలతో కూడా చేసుకోవచ్చు. అవి అందరికీ అవైలబుల్‌లో ఉండవని నేను దాంతో చూపించకుండా టీ పౌడర్ వేసి చూపించాను. చూడండి, చాయ్ బాగా మరిగిపోయింది. 2 నిమిషాల తర్వాత చూసామంటే మనకు కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. రెడ్ కలర్‌లోకొచ్చింది. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్లు బెల్లం పౌడర్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇందులో షుగర్ కూడా వేసుకోవచ్చు. లేదా సర్వ్ చేసుకునే ముందర హనీ వేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా అందులోనే హాఫ్ నిమ్మబద్దను రసం పిండుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఫిల్టర్‌ని యూజ్ చేసి నేను ఇక్కడ నార్మల్ గ్లాస్‌లోకి వడపోసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ గ్లాస్‌లోకి వేసుకుంటున్నాను. చూడండి, ఎంతో సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఉండే అరేబియన్ ఎర్ర చాయ్ రెడీ అయిపోయింది. వర్షాలు పడుతున్నాయి కదా! సో, దీన్ని తాగామనుకోండి మనకి వేడివేడిగా బాగా అనిపిస్తుంది. మనం ఎప్పుడూ ఒకే టీ కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేశామంటే మంచిగా ఉంటుంది. ఇది డైజెషన్‌కి ఇంకా వెయిట్ లాస్‌కి కూడా బాగా పనిచేస్తుంది. గ్రీన్ టీ ఇలాంటి తాగే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా! ఎంతో సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఉండే అరేబియన్ ఎర్ర చాయ్‌ని ఎలా చేసుకున్నామో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయొచ్చు. థ్యాంక్ యూ.